ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒకసారి సంక్షేమాలు అంటే సంక్షేమ పథకాలు పరిశీలిస్తే అక్కడ మరి 2024లో ఎన్నికల్లో ప్రకటించిన విధంగా వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు గారు వికలాంగుల విషయంలో తీసుకున్న చర్యల గురించి మనం ఒకసారి పరిశీలిస్తే అక్కడ పింఛన్ 6,000 చేయడం జరిగింది. అక్కడ ఏమంటే 4,000 ఉన్న పింఛన్ని 6,000 చేస్తామన్నారు. 6,000 పింఛన్ చేసి ఇంటి వద్దకే పింఛన్ ఇస్తున్నారు. అక్కడ అదేవిధంగా తీవ్ర వైకల్య వ్యక్తులకు 15,000 ఇస్తున్నారు. సోదరులారా, ఇది చాలా మనం అభినందించాల్సిన అంశం కూడా. 15,000 పింఛన్ తీవ్ర వైకల్య వ్యక్తులకు 15,000 పింఛను, ప్రతి వికలాంగునికి పింఛను 6,000. అక్కడ ప్రకటించిన ప్రకారం 6,000 ఇప్పుడు ఇస్తున్నారు. ఇంటికి పోయి 6,000 ప్రతి నెల వికలాంగులకు, తీవ్ర వైకల్య వ్యక్తులకైతే 15,000. అదే విధంగా సదరం సర్టిఫికెట్ వాట్సాప్ ద్వారానే, అంటే వాట్సాప్ లో ఒక మన మిత్ర ఒక ప్రోగ్రామ్ వాళ్ళు పెట్టి వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. ఆ వాట్సాప్ ద్వారా మనం అప్లై చేసుకుంటే సదరం సర్టిఫికెట్ రిజిస్టర్ చేసుకోవచ్చు, స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పోయి సర్టిఫికెట్ కూడా మనం అక్కడ అటెండ్ అయ్యే సర్టిఫికెట్ తీసుకోవచ్చు. ఇవి వికలాంగులకు ఎంతో ఉపయోగం. అదే విధంగా 3 నెలల రేషన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది 3 నెలలకు రేషన్ ఇవ్వమని. వికలాంగులకైతే ఇంటికే ఇస్తున్నారు. చూడండి, ఆలోచించండి. అక్కడ 6,000 పింఛను, 15,000 తీవ్ర వైకల్య వ్యక్తులకు సర్టిఫికెట్ కావాలంటే వాట్సాప్ ద్వారానే, తర్వాత ఇంటికే రేషన్ కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు. అంటే వికలాంగులకు అనుకూలమైన ప్రభుత్వం అని చెప్పవచ్చు. అయితే దానివల్ల అన్ని సమస్యలు పరిష్కారమైనవని నేను అనను, కానీ అట్లీస్ట్ గ్రామాల్లో ఉన్న వికలాంగులకు 80% వాళ్ళకు పింఛన్ కావాలి, తర్వాత సర్టిఫికెట్ అవసరం ఉంటుంది, రేషన్ అవసరం ఉంటుంది, నెల ప్రతిరోజు దినసరి బతుకు వాళ్ళు ఇచ్చే సరుకులు అవసరం. మరి ఈ సందర్భంగా జవాబ్ టీవీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జవాబు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మోడల్ని ఒక తెలంగాణ కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలి. ఇంటింటికి ప్రతి వికలాంగుల సౌకర్యం అందించే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మరి తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉన్నది మళ్ళీ ఒకసారి మాట్లాడతాం. థ్యాంక్ యూ. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.